హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో ఆల్రెడీ మీకు డెసిషన్ ట్రీ అంటే ఏంటో ఐడియా ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం రిగ్రెషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు డెసిషన్ ట్రీ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఓరియంటెడ్గా తెలుసుకుందాం. సో మీరు రిగ్రెషన్ ట్రీ ఒకవేళ చూడకపోతే ఇక్కడ నేను చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను, డెసిషన్ ట్రీ అంటే ఏంటని చెప్పేసి. A decision tree builds a regression or classification models in the form of a tree structure. It breaks down a dataset into smaller and smaller subsets, while at the same time an associated decision tree is incrementally developed. The final result is a tree with decision nodes and leaf nodes. సో సింపుల్గా ఏంటంటే మన డేటా సెట్ని ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా రీప్రజెంట్ చేసుకుంటాం. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుంటే అందులో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా అయితే వర్క్ అవుతాయో సిమిలర్గా మన డెసిషన్ ట్రీ అనేది ఉంటుంది, అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాగా. సో మనం ఈ డెసిషన్ ట్రీస్ బోత్ కేటగారికల్ అండ్ న్యూమరికల్ డేటా మీద పనిచేస్తాయి. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు, ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా. సో నేను ఈరోజు జాగింగ్కి వెళ్ళాలా లేదా అని చెప్పి డిసైడ్ అవుతున్నా. ఇఫ్ ఎస్ అంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే నేను మళ్ళీ ఒక క్వశ్చన్ చేసుకుంటున్నా, లైక్ నాకు నిద్ర సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ నాకు నిద్ర సరిపోతే నేను హెల్తీగా ఉన్నానా లేదని చెప్పేసి అనుకుంటున్నా. సో ఒకవేళ నేను హెల్తీగా ఉంటే నేను జాగింగ్ అయితే వెళ్తా. ఒకవేళ నేను హెల్తీగా లేకపోతే నేను జాగింగ్కి వెళ్ళా, ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటా. ఒకవేళ నాకు ఈరోజు సరిగ్గా ఎనఫ్ స్లీప్ లేదనుకుందాం. సో లేదనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, జాగింగ్కి వెళ్ళకుండా రేపటికి నేను పోస్ట్పోన్ చేసుకుంటా. సో ఇదంతా ఒక ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ లాగా మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ సపోజ్ ఫస్ట్ నేను జాగింగ్కి వెళ్ళదలుచుకోలేదు అనుకున్నప్పుడు సో నేను క్వశ్చన్ చేసుకుంటా, లైక్ ఐఎమ్ ఐ జస్ట్ బీయింగ్ లేజీ అని చెప్పేసి. సో ఒకవేళ నేను లేజీగా ఉంటే నేను నిద్ర లేచి జాగింగ్ అయితే వెళ్తా. సో ఒకవేళ లేజీగా లేకపోతే లైక్ నా హెల్త్ బాగుందా లేదని చెప్పి అనుకుంటా, హెల్త్ బాగుంటే నేను జాగింగ్కి అయితే వెళ్తా. సో ఇలా ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ లాగా మన డెసిషన్ ట్రీ అనేది ఉంటుంది. సో ఇలా మనము హైరార్కికల్గా మన డేటా సెట్ని ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా రీప్రజెంట్ చేసుకుంటాం. సో ఇది మన డెసిషన్ ట్రీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మన టాప్ ఆఫ్ ది నోడ్ని మనం రూట్ నోడ్ అని చెప్పేసి అంటాం. అండ్ మనకు లాస్ట్లో ఉండే నోడ్స్ని మనం లీఫ్ నోడ్ అని చెప్పేసి అంటాం. అండ్ రిమైనింగ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పేరెంట్ నోడ్. సో పేరెంట్ నోడ్ని మనం దేన్నైతే అంటామంటే, ఏ నోడ్స్కి అయితే చైల్డ్ నోడ్స్ ఉంటాయో వాటిని మనం పేరెంట్ నోడ్స్ అంటాం. సో మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ట్రీస్ అంటే ఏంటో తెలుసుంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది, లైక్ రూట్ నోడ్, పేరెంట్ నోడ్, లీఫ్ నోడ్ ఇవన్నీ కూడా. సో బేసికల్గా డెసిషన్ ట్రీ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఏమో రిగ్రెషన్ ట్రీ అండ్ సెకండ్ వన్ ఏమో క్లాసిఫికేషన్ ట్రీ. సో ఆల్రెడీ మనం రిగ్రెషన్ ట్రీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో క్లాసిఫికేషన్ ట్రీలో మన టార్గెట్ వేరియబుల్ అన్నీ కూడా డిస్క్రీట్ వాల్యూస్ ఉంటాయి, డిస్క్రీట్ కేటగారికల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ట్రీస్ని ఎలా బిల్డ్ చేయాలి అంటే దాని యొక్క అల్గోరిథం ఏంటిది. సో బేసికల్గా మనకు టూ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ID3 అండ్ సెకండ్ వన్ ఏమో కార్ట్. సో ID3 అంటే ఇటరేటివ్ డికోటమైజర్ 3 అండ్ కార్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీస్. సో కార్ట్ అల్గోరిథంలో మనము గిని ఇంప్యూరిటీ అయితే యూస్ చేసుకుంటాం. అండ్ ID3 అల్గోరిథంలో మనం ఎంట్రోపీ బేస్ చేసుకొని మన క్లాసిఫికేషన్ ట్రీని బిల్డ్ చేసుకుంటాం. సో బేసికల్గా మనము మన డెసిషన్ ట్రీ యొక్క ఇంప్యూరిటీని ఎంట్రోపీ, గిని ఇండెక్స్ అండ్ క్లాసిఫికేషన్ ఎర్రర్ వీటి యూస్ చేసుకొని మనం మెజర్ చేస్తాం. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనకు ID3 అల్గోరిథం అండ్ కార్ట్ అల్గోరిథం ఎక్కువగా యూస్ చేస్తాం. అండ్ కార్ట్ అల్గోరిథం దేన్ని బేస్ చేసుకోనంటే గిని ఇంప్యూరిటీ, అండ్ ID3 అల్గోరిథం దేన్ని బేస్ చేసుకోనంటే ఎంట్రోపీ. సో మనం ఈ గిని ఇండెక్స్ అన్న ఎంట్రోపీ అన్న క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏ ఫీచర్కి అయితే ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం పేరెంట్ నోడ్ లాగా ఆర్ ఎల్స్ రూట్ నోడ్ లాగా తీసుకొని అక్కడ నుండి మన డెసిషన్ ట్రీని స్ప్లిట్ చేసుకుంటాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా. సో ఫస్ట్ నేను ఒక బాస్కెట్ నిండా యాపిల్స్ అయితే తీసుకున్నా. సో ఈ బాస్కెట్లో నాకు అన్ని యాపిల్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంప్యూరిటీ వచ్చేసి 0. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ మనకు కంప్లీట్గా ఒకటే టైప్ ఆఫ్ క్లాస్ ఉంటే అక్కడ మనకు ఇంప్యూరిటీ వచ్చేసి 0. సో ఇక్కడ మనము సెకండ్ సినారియో తీసుకుంటే ఈ బాస్కెట్లో నాకు చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. లైక్ బనానా, పైనాపిల్, ఆరెంజ్, యాపిల్. సో ఇలా నాకు చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫ్రూట్స్ని మనం క్లాసెస్ అనుకుందాం. లైక్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అనుకుందాం, 0, 1, 2, 3. సో అలా ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇంప్యూరిటీ అనేది నాట్ 0. సో ఇప్పుడు ఈ ఇంప్యూరిటీ కాన్సెప్ట్ ఎందుకంటే మనకు ఎంట్రోపీ అలాగే గిని ఇండెక్స్ ఏదైతే ఉందో అవి ఈ ఇంప్యూరిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎంట్రోపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంట్రోపీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ ఇంప్యూరిటీ కంటైన్ ఇన్ ఏ డేటా సెట్. అంటే మన ఫీచర్ని స్ప్లిట్ చేసుకున్నప్పుడు దాని యొక్క ప్యూరిటీ గురించి అయితే చెప్తుంది, లైక్ మనకి ఇంప్యూరిటీ ఎంత ఉందని చెప్పేసి. సో ఎంట్రోపీ యొక్క వాల్యూస్ అయితే మనకు 0 to 1 ఉంటాయి. సో 0 అంటే అన్ని శాంపిల్స్ అంటే స్ప్లిట్ చేసుకున్నాక అన్ని శాంపిల్స్ కూడా ఒకటే క్లాస్కి వస్తాయి. అండ్ మనకు ఎప్పుడైతే ఎంట్రోపీ వాల్యూ 1 ఉంటుందో అక్కడ మనకు అది పర్ఫెక్ట్ ఇంప్యూర్ స్ప్లిట్. అంటే సపోజ్ మనము ఒక 10 శాంపిల్స్ని స్ప్లిట్ చేసుకుంటే 5 శాంపిల్స్ ఒక క్లాస్కి, ఇంకొక 5 శాంపిల్స్ ఇంకో క్లాస్కి అలా వచ్చినప్పుడు మనకు అక్కడ ఎంట్రోపీ వచ్చేసి 1 ఉంటుంది. ఎందుకంటే మనకు అది పర్ఫెక్ట్ ఇంప్యూర్ స్ప్లిట్ కాబట్టి. అండ్ ఎంట్రోపీ 0 ఎప్పుడు వస్తుందంటే మనకు 10 శాంపిల్స్ ఉన్నప్పుడు బైనరీ క్లాసిఫికేషన్లో ఐదర్ 10 శాంపిల్స్ కంప్లీట్గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినప్పుడు అండ్ రిమైనింగ్ క్లాస్ 0 అయినప్పుడు అప్పుడు మనకు ఎంట్రోపీ వచ్చేసి 0 అవుతుంది. సో ఈ ఎంట్రోపీ వల్ల యూజ్ ఏంటంటే మనము మన డెసిషన్ ట్రీస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో అనేది తెలుసుకుంటాం ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకొని. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎంట్రోపీ యూజ్ చేసుకొని. సో ఇది లాజిక్. సో ఇక్కడ మీరు ఎంట్రోపీ యొక్క ఫార్ములా అయితే చూడొచ్చు. ఎంట్రోపీ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ I equal to 1 to C. సో ఇక్కడ I వాల్యూ వచ్చేసి పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది అట్రిబ్యూట్. అంటే మనం బైనరీ క్లాసిఫికేషన్ తీసుకుంటే I వాల్యూ 2 ఉంటుంది. అండ్ అంటే డిపెండింగ్ అన్నట్టు మన డిపెండెంట్ వేరియబుల్లో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్నిటికీ I వాల్యూ ఈక్వల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము ఎంట్రోపీని ఒక గ్రాఫ్ లాగా ప్లాట్ చేసుకుంటే సో ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఎంట్రోపీ వాల్యూ 1 ఉంటుందో సో దాని మీనింగ్ ఏంటంటే మనకు అది పర్ఫెక్ట్ ఇంప్యూర్ స్ప్లిట్. అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ శాంపిల్స్ అన్నీ కూడా ఒక క్లాస్ కింద వస్తాయి అండ్ రిమైనింగ్ హాఫ్ శాంపిల్స్ అన్నీ కూడా ఇంకో క్లాస్ కింద వస్తాయి. అండ్ ఎప్పుడైతే మనకు ఎంట్రోపీ 0 వస్తుందో అప్పుడు అది పర్ఫెక్ట్ స్ప్లిట్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఎంట్రోపీ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో అసలు ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే ఏంటిది? సో ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ IG measures how much information a feature gives us about the class. The information gain is based on the decrease in entropy after a dataset is split on an attribute. It is the main parameter used to construct a decision tree. సో మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ని బేస్ చేసుకొని మన డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఒక ఫీచర్ని మనం స్ప్లిట్ చేసుకున్నాక ఎంత ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ గెయిన్ యొక్క ఫార్ములా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ ఈక్వల్స్ టు బేస్ ఎంట్రోపీ మైనస్ న్యూ ఎంట్రోపీ. సో ఈ బేస్ ఎంట్రోపీ అంటే ఏంటంటే మనం ఏ ఫీచర్ని కూడా స్ప్లిట్ చేయకముందు అంటే ఒరిజినల్ ఎంట్రోపీ. అండ్ న్యూ ఎంట్రోపీ వచ్చేసి మనం ఒక ఫీచర్ని స్ప్లిట్ చేసుకున్నాక ఎంట్రోపీ ఎంత ఉంది అని చెప్పేసి మీనింగ్. సో మన ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫార్ములా బేస్ ఎంట్రోపీ మైనస్ న్యూ ఎంట్రోపీ. సో ఇక్కడ మీరు మ్యాథమెటికల్గా చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ S, A ఈక్వల్స్ టు ఎంట్రోపీ ఆఫ్ S మైనస్ సమ్మేషన్ ఆఫ్ V మాడ్యులస్ SV డివైడెడ్ బై మాడ్యులస్ S ఎంట్రోపీ ఆఫ్ SV. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ S వచ్చేసి మనకు టోటల్ కలెక్షన్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అంటే మనకు ఎన్ని రోస్ ఉన్నాయో అది. అండ్ A వచ్చేసి పర్టికులర్ యాట్రిబ్యూట్ అంటే మనం ఏ ఫీచర్ని స్ప్లిట్ చేస్తున్నామని. SV వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ SV. సో ఇదేంటంటే మనం వన్స్ స్ప్లిట్ చేసుకున్నాక మనకు బైనరీ క్లాసిఫికేషన్ ఉంటే ఎస్ నో కిందలా స్ప్లిట్ చేసుకుంటాం. సో అలా స్ప్లిట్ చేసుకున్నాక ఎస్లో మనకు ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి అది డివైడెడ్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్, అంటే స్ప్లిట్ చేయక ముందుకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయా అని. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ ఫార్ములా మీద. అండ్ v ఈక్వల్స్ టు ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది యాట్రిబ్యూట్ ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ ఎస్వి. సో ఆల్రెడీ ఎంట్రోపీ ఫార్ములా మీరు ముందు చూసారు. సో ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుంటే ప్రతి ఫీచర్కి కూడా మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వన్స్ మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చినాక ఏ ఫీచర్ స్ప్లిట్ చేసుకున్నాక మనకు ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ ఉంటుందో ఆ ఫీచర్ని మనం రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్ లాగా తీసుకొని మన డెసిషన్ ట్రీ అనేది మెల్లమెల్లగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతాం. సో మనం డీటెయిల్గా స్టెప్స్ అయితే చూద్దాం. స్టెప్స్ టు కన్స్ట్రక్ట్ ఏ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, కంప్యూట్ ద ఎంట్రోపీ ఫర్ టార్గెట్. అంటే మన టార్గెట్ వేరియబుల్ ఉంటుంది కదా, సో దానికి ఫస్ట్ మనం ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది మన బేస్ ఎంట్రోపీ అన్నట్టు. సో అది క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనం ఏ ఫీచర్ని స్ప్లిట్ చేయాలో మనకు తెలియదు. సో తెలియదు కాబట్టి ప్రతి ఫీచర్కి కూడా మనం ఎంట్రోపీ కనుక్కుంటాం, అలాగే ఇన్ఫర్మేషన్ గెయిన్ కూడా కనుక్కుంటాం. సో వన్స్ మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ కనుక్కున్నాక ఏ ఫీచర్కి ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ ఉందో చెక్ చేస్తాం. సో అలా చెక్ చేసుకొని దాన్ని మనం రూట్ నోడ్ లాగా తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేసుకుంటూ పోతాం. సో ఎప్పటిదాకా రిపీట్ చేస్తామంటే మనకు ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది. లైక్ లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉంటుందో అందులో మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ కన్నా తక్కువ ఉంటే ఇంకా మనము మన డెసిషన్ ట్రీని ఫర్దర్గా స్ప్లిట్ చేయమని చెప్పేసి అనుకుంటాం. సో ఇదంతా కూడా ఐడియా మన అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందని. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఇది మన ఎగ్జాంపుల్. సో దీని యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. టు టీచ్ యువర్ బేబీ టు పిక్ వింటర్ ఫ్యామిలీ వెకేషన్ ఫోటో యూజింగ్ డెసిషన్ ట్రీ. సో మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి, సో ఒక కపుల్ అయితే సంథింగ్ వింటర్ వెకేషన్కి అయితే వెళ్ళారు. సో అలా వెళ్ళి వచ్చేది ఇంటికి. సో అలా వచ్చినాక వాళ్ళ బేబీకి చూపిస్తున్నారు. సో ఇందులో వింటర్ వెకేషన్ ఫోటో ఏదని చెప్పేసి. సో దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్ ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎలా చేస్తాం సో అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఇది మన డేటా సెట్. సో మనకు ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మన టార్గెట్ క్లాస్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఏదైతే వింటర్ వెకేషనో దాన్ని మనం 1 కింద కన్వర్ట్ చేద్దాం. అండ్ ఏదైతే వింటర్ వెకేషన్ కాదో సో దాన్ని మనం 0 కింద కన్వర్ట్ చేసుకుందాం. సో వింటర్ వెకేషన్ అంటే మనకు అంత అక్కడ స్నో, గ్లేషియర్స్ అలా ఉండాలి. అంత మంచు ఉంటే దాన్ని మనం వింటర్ వెకేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మనం ఇక్కడ ఫ్యామిలీ వింటర్ వెకేషన్ కాబట్టి మనకు ఆ ఫ్యామిలీ ఫోటో కూడా ఉండాలి. సో ఓన్లీ మనకు ఫస్ట్ ఫోటో క్లాస్ 1 అండ్ మిగతావన్నీ కూడా క్లాస్ 0. సో మనకు నెక్స్ట్ కార్టూన్ ఉంది, వింటర్ ఉంది అండ్ గ్రేటర్ దెన్ 1 ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ కార్టూన్, వింటర్, గ్రేటర్ దెన్ 1 ఇవన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ ఫీచర్స్. అంటే కార్టూన్ అనేది లైక్ అది కార్టూన్ ఫోటోనా కాదని చెప్పేసి. అండ్ లాస్ట్ మనకు ఇక్కడ ఫ్యామిలీ వింటర్ ఫోటో ఉంది. సో ఇదేంటంటే మన క్లాస్ లేబుల్. సో మనకు ఆల్రెడీ టార్గెట్ క్లాస్ కూడా ఇచ్చేసారు వాళ్ళే. సో మనకు ఓన్లీ ఫస్ట్ ఇమేజ్ ఒకటే వింటర్ వెకేషన్ ఫోటో, అంటే ఫ్యామిలీ వింటర్ వెకేషన్ ఫోటో. అండ్ మిగతావన్నీ కూడా కాదు, ఎందుకంటే మిగతా దాంట్లో ఫ్యామిలీ అక్కడక్కడ ఉన్నారు కానీ అంటే అది వింటర్ కాదు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఉంది బట్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. సో మనము కనుక్కోవాల్సింది ఫ్యామిలీ వింటర్ వెకేషన్ ఫోటో. సో మనకు ఓన్లీ ఫస్ట్ ఫోటో ఒకటే అండ్ అంటే క్లాస్ 1, మిగతావన్నీ కూడా మనకు క్లాస్ 0. సో మన ఫ్యామిలీ వింటర్ ఫోటో ఈ కాలం వచ్చేసి మన టార్గెట్ కాలం. సో ఇప్పుడు మనం మన డేటాని ఎలా స్ప్లిట్ చేసుకుంటాం. సో ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఫస్ట్ మనం టార్గెట్ క్లాస్కి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. సో మన టార్గెట్ క్లాస్లో ఓన్లీ ఒకటే క్లాస్ 1 అంటే వింటర్ ఫ్యామిలీ ఫోటో ఉంది అండ్ మిగతావన్నీ కూడా నార్మల్ ఫొటోస్ ఉన్నాయి, అంటే వింటర్ ఫ్యామిలీ ఫోటో కాకుండా. సో మొత్తం మనకు 8 ఫొటోస్ ఉన్నాయి. సో దీనికి నేను ఎంట్రోపీ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో మన ఎంట్రోపీ ఫార్ములా ఏంటిది, ఎంట్రోపీ ఈక్వల్స్ టు మైనస్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to c. సో ఇక్కడ c వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో ఇది మనకు బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి 2 times రన్ అవుతుంది మన సమ్మేషను. సో ఇంటూ p of i ఇంటూ లాగ్ ఆఫ్ p of i. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ క్లాస్. సో మన క్లాస్ 1 యొక్క ప్రాబిలిటీ వచ్చేసి 1/8. సో మైనస్ 1/8 ఇంటూ లాగ్ 2 అంటే లాగ్ బేస్ 2 1/8 మైనస్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు 7 పిక్చర్స్ ఉన్నాయి. సో మైనస్ 7/8 ఇంటూ లాగ్ బేస్ 2 7/8. సో నేను ఇక్కడ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 0.543 వచ్చింది. సో ఈ 0.543 అనేది మన బేస్ ఎంట్రోపీ, అంటే మన ఒరిజినల్ డేటా సెట్ యొక్క ఎంట్రోపీ.
సో మనం బేస్ ఎంట్రోపీ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 0.543 వచ్చింది కదా. సో మన ఇండిపెండెంట్ ఫీచర్స్ ఏమున్నాయంటే కార్టూన్, వింటర్, గ్రేటర్ దెన్ 1. సో ఈ 3 ఇండిపెండెంట్ ఫీచర్లో మన డెసిషన్ ట్రీలో ఏది రూట్ నోడ్లో ఉండాలి. సో అనేది తెలుసుకోవాలంటే మనం ప్రతి ఫీచర్కి కూడా ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ప్రతి ఫీచర్కి కూడా ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫర్ కార్టూన్, వింటర్, గ్రేటర్ దెన్ 1 ఫీచర్స్ ఆర్ సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫర్ కార్టూన్. సో కార్టూన్ కాలంకి బేస్ ఎంట్రోపీ మైనస్ న్యూ ఎంట్రోపీ. సో న్యూ ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఆల్రెడీ ఫార్ములా పైన చూసుకున్నాం. సో ఒకవేళ మీకు ఫార్ములా తెలియకపోతే ఒకసారి ఆ ఫార్ములా చూసేసండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మన బేస్ ఎంట్రోపీ ఏమో 0.543 మైనస్ 4/8 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ 0 + 4 మైనస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం మన కార్టూన్ని స్ప్లిట్ చేసుకున్నాం. సో ఎలా స్ప్లిట్ చేసుకున్నామంటే ఫస్ట్ కార్టూన్ ఫోటో తీసుకొని, అంటే ఆ కార్టూన్ ఫీచర్ని తీసుకొని ఇది కార్టూన్ ఫోటోనా కాదా అని చెప్పేసి స్ప్లిట్ చేసుకున్నాం. సో కార్టూన్ ఫోటో ఎస్ అని చెప్పేసి మనకు 4 వాల్యూస్ అయితే ఉన్నాయి ఆ పర్టికులర్ కాలంలో, అండ్ కాదు అని చెప్పేసి 4 వాల్యూస్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. సో ఇది మన కార్టూన్ ఫీచర్. సో మనకు నో వచ్చేసి 1, 2, 3, 4. సో అది కార్టూన్ ఫోటో కాదని మనకు 4 వాల్యూస్ ఉన్నాయి. అండ్ కార్టూన్ ఫోటో అవునని చెప్పేసి ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో మనకు కార్టూన్ ఫోటో అవునని చెప్పేసి 4 వాల్యూస్ ఉన్నాయి, అండ్ కాదని చెప్పేసి 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఎస్ వచ్చేసి 4 అండ్ నో వచ్చేసి 4. సో అందుకని చెప్పేసి మనం 4/8 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ 0 + 4 మైనస్. సో ఈ 4/8 మీనింగ్ ఏంటంటే మనం స్ప్లిట్ చేసుకోకముందు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని, 8 పాయింట్స్. సో 8 పాయింట్స్లో మనం స్ప్లిట్ చేసుకున్నాక మనకు పాజిటివ్ సైడ్లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 4 పాయింట్స్ వచ్చినాయి. అంటే కార్టూన్ ఎస్ దిస్ ఈస్ ఏ కార్టూన్ ఫోటో అనే సైడ్ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4. అందుకని చెప్పేసి మనం 4/8 తీసుకున్నాం ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ 0 + 4 మైనస్. సో ఈ 0 + 4 మైనస్ ఏంటంటే మనం కార్టూన్ ఫోటోను ఎస్ అని చెప్పేసి స్ప్లిట్ చేసుకున్నాక మనకు 4 డేటా పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆ 4 డేటా పాయింట్స్లో, సో ఇవి 4 డేటా పాయింట్స్ కదా కార్టూన్ ఫోటో అని, 1, 2, 3, 4. సో ఈ 4లో మనకు క్లాస్ లేబుల్ 1 ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0నే ఉంది. సో మనకు పాజిటివ్ క్లాసెస్ ఏం లేవు, అదే నెగిటివ్ క్లాసెస్ 4 ఉన్నాయి. సో అదే ఇక్కడ దీని మీనింగ్ 0 పాజిటివ్ 4 నెగిటివ్ క్లాస్ అని చెప్పేసి. సో ఇక్కడ నెగిటివ్ అంటే 0 అన్నట్టు, అంటే నో క్లాస్ అన్నట్టు. సో అదే దీని మీనింగ్ ప్లస్ 4/8. సో ఇక్కడ ఈ 4 ఏంటిది, మనం కార్టూన్ ఫోటో కాదు అని చెప్పేసి మనకు ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నో = 4 వచ్చింది. సో అందులో మనకు పాజిటివ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇది మనకు నో, సో దీని యొక్క క్లాస్ వచ్చేసి పాజిటివ్, అండ్ ఇది నో, దీని యొక్క క్లాస్ వచ్చేసి నెగిటివ్, అంటే 1 పాజిటివ్ 1 నెగిటివ్. అండ్ ఈ ఫోటో నో, అండ్ దీని యొక్క క్లాస్ ఏమో నెగిటివ్, అంటే 1 పాజిటివ్ 2 నెగిటివ్. అండ్ దీని యొక్క నో, అండ్ దీని యొక్క క్లాస్ వచ్చేసి నో. సో ఇక్కడ మనకు 1 పాజిటివ్ 3 నెగిటివ్ క్లాసెస్. సో అదే ఇక్కడ మీరు ఎంట్రోపీలో తీసుకున్న 4/8 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ 1 + 3 మైనస్, అంటే 1 పాజిటివ్ క్లాస్ అండ్ 3 నెగిటివ్ క్లాస్ అని. సో దీనికి నేను ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చిన వాల్యూ 0.138. సో నెక్స్ట్ మనం మన వింటర్ కాలం ఉంది కదా, దాన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకుందాం. సో వింటర్ కాలంని నేను స్ప్లిట్ చేసుకుంటే, సో ఇది మన వింటర్ కాలం. సో ఇక మనకు వింటర్ కాలం అంటే వింటర్ ఎస్ అని చెప్పేసి మనకి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి ఎస్. అండ్ నో ఏమో 3 ఉన్నాయి, 1, 2, 3. సో నేను ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నా. సో మనకు 5 ఎస్ ఉన్నాయి అండ్ నో 3 ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. 0.543 మైనస్, సో మనకు ఎస్లో అవుట్ ఆఫ్ 8 5 వచ్చినాయి. సో 5/8 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్, సో ఈ 5Sలో మనకు 1 పాజిటివ్ క్లాస్ ఉంది అండ్ 4 నెగిటివ్ క్లాస్ ఉంది. అందుకని చెప్పేసి ఎంట్రోపీ ఆఫ్ 1 + 4 మైనస్. అలాగే మనకు వింటర్ నో దాంట్లో మనకు 3 పాయింట్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 8. సో అందుకని చెప్పేసి 3/8 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్
0 ప్లస్ 3 మైనస్, అంటే ఈ 3 పాయింట్స్లో మనకు నెగిటివ్ క్లాసెస్ 3 ఉన్నాయి అండ్ పాజిటివ్ క్లాసెస్ 0 ఉన్నాయి. సో దీనికి ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 0.093 వచ్చింది. అలాగే సిమిలర్ ప్రాసెస్ నేను గ్రేటర్ దెన్ 1 కాలమ్కి కూడా చేసుకున్నా. సో అలా చేసుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏమో 0.093 వచ్చింది. సో మనకున్న 3 ఫీచర్స్కి ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ దానికేమో 0.138, సెకండ్ దానికేమో 0.093 అండ్ థర్డ్ దానికి కూడా 0.093. సో ఇప్పుడు మన డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటాం. సో డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక రూట్ నోడ్ ఉండాలి. సో రూట్ నోడ్ కింద ఏం తీసుకుంటామంటే ఏ ఫీచర్కి అయితే హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఉంటుందో ఆ ఫీచర్ని మనం తీసుకుంటాం. సో మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏం తెలిసిందంటే ఈ కార్టూన్ అనే ఫీచర్కి హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చింది కదా 0.138. సో దాన్ని మనం రూట్ నోడ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ నేను రూట్ నోడ్ లాగా తీసుకొని ఇక్కడ డెసిషన్ ట్రీ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నా. సో మనకు కార్టూన్ క్యారెక్టర్ ఎస్. సో ఎస్ అన్నప్పుడు మనకు ఈ నోడ్లో మనకు కంప్లీట్గా అన్నీ కూడా పాజిటివ్ క్లాస్ పాయింట్స్ వచ్చినాయి. సో మనము ఫర్దర్గా ఇంకా డేటాని అంటే మన డెసిషన్ ట్రీని స్ప్లిట్ చేసుకోము, ఎందుకంటే మనకు అన్నీ కూడా ఒకటే క్లాస్ టైప్ ఉంది కాబట్టి. సో ఇక్కడితో నేను ఆపేస్తున్నా. అండ్ మనకు నో దగ్గర మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 4 పాయింట్స్ వచ్చినాయి. సో ఈ 4 పాయింట్స్ని నేను తీసుకొని మళ్ళీ ఫర్దర్గా స్ప్లిట్ చేసుకుంటా. సో మనకి 4 పాయింట్స్లో మనకు నెక్స్ట్ 2 ఫీచర్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దెన్ 1 ఒకటి అండ్ వింటర్. సో మళ్ళీ వాటికి నేను ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో ఆ రెండిట్లలో నాకు వింటర్ అనే ఫీచర్కి ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి నేను దాన్ని నెక్స్ట్ నోడ్ లాగా తీసుకున్నా. సో నెక్స్ట్ నోడ్ లాగా తీసుకొని మళ్ళీ డెసిషన్ ట్రీ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నా ఇట్లా. అండ్ దాని తర్వాత మనకు లాస్ట్కి మిగిలిన ఫీచర్ వచ్చేసి మోర్ దెన్ 1%, అంటే గ్రేటర్ దెన్ 1, అంటే ఆ ఇమేజ్లో 1% కన్నా ఎక్కువ ఉన్నారా అని చెప్పేసి. సో అది మనకు లాస్ట్ మిగిలింది కాబట్టి ఇంకా దాన్ని నేను కూడా ఫర్దర్గా స్ప్లిట్ చేసుకొని ఆ లీఫ్ నోడ్లో వాల్యూస్ అయితే తీసుకున్నాం. సో ఫైనల్గా ఇది మన డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి. సో ఫస్ట్ ఏంటంటే మనం అది కార్టూన్ క్యారెక్టరా కాదని చెప్పి చెక్ చేస్తాం. ఒకవేళ అది మనకు కార్టూన్ క్యారెక్టర్ అయితే మనకు లీఫ్ నోడ్కి వచ్చేస్తాం. సో అప్పుడు మనం చెప్పుకుంటాం లైక్ నాట్ ఏ వింటర్ ఫ్యామిలీ ఫోటో అని. అండ్ ఒకవేళ అది మనకు కార్టూన్ క్యారెక్టర్ కాకపోతే అప్పుడు మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మోర్ దెన్ 1%, అంటే ఆ ఫోటోలో మనకు 1% కన్నా ఎక్కువ ఉన్నారా లేదా అని చెప్పేసి. ఒకవేళ 1% కన్నా ఎక్కువ లేదు అంటే అది మనకు నాట్ ఏ వింటర్ ఫ్యామిలీ ఫోటో. సో ఇది మన లీఫ్ నోడ్. అండ్ ఆ ఫోటోలో మనకు మోర్ దెన్ 1% ఉంటే దెన్ మనము లైక్ ఆ ఫోటోలో అంటే వింటర్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తాం. సో ఒకవేళ వింటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ ఫైనల్ లీఫ్ నోడ్కి వచ్చేసి ఎస్ ఇట్స్ వింటర్ ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి చెప్తాం. అండ్ ఒకవేళ మనకు వింటర్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాట్ ఏ వింటర్ ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇది మన డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అల్గోరిథం ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ మనం ఒక డేటా సెట్ని తీసుకొని డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అల్గోరిథం అయితే ఇంప్లిమెంట్ చేసుకుందాం sklearn లైబ్రరీ యూస్ చేసుకొని. సో జనరల్ స్టెప్స్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్, ట్రైనింగ్ ద మోడల్, ప్రెడిక్టింగ్ ద రిజల్ట్స్, విజువలైజేషన్. సో నేను ఆల్రెడీ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ని అయితే ఇంప్లిమెంట్ చేసిన. సో అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇది ఆ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడండి. అండ్ ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది బేసికల్గా ఇంప్లిమెంటేషన్ వీడియో. అండ్ ఫైనల్గా మనం డెసిషన్ ట్రీ అల్గోరిథం యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. డెసిషన్ ట్రీస్ ఆర్ ఈజీ టు విజువలైజ్ అండ్ ఇంటర్ప్రిట్. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా, లైక్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదో, లేకపోతే ఇది అవుతుందా అని చెప్పేసి. అంటే ఇంకా డీప్గా చెప్పుకోవాలంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లాగా అన్నట్టు. ఇట్ కెన్ ఈజీలీ క్యాప్చర్ నాన్ లీనియర్ ప్యాటర్న్స్. ఇట్ కెన్ హ్యాండిల్ బోత్ న్యూమరికల్ అండ్ కేటగారికల్ డేటా. సో మనకు రెండింటికి కూడా పనిచేస్తుంది. ఇందులో మనము ఎక్కువగా డేటా ప్రిపరేషన్ చేయని అవసరం లేదు, లైక్ నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్. సో ఇవంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్
డేటా యొక్క రిలేటివ్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది కానీ యాక్చువల్ వాల్యూస్ మీద అయితే డిపెండ్ అవ్వదు. అండ్ మనం ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డెసిషన్ ట్రీకి ఓవర్ ఫిట్టింగ్ ఈజీగా అవుతుంది. సో అది ఎలా అంటే మనము మరీ డెప్త్గా మన డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఓవర్ ఫిట్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఒక సర్టెన్ లెవెల్ వరకు రాగానే అంటే సర్టెన్ డెప్త్ వరకు రాగానే మన డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఇంకా కన్స్ట్రక్ట్ చేయడం ఆపేయాలి. సో అది మనకు హైపర్ పారామీటర్ డెప్త్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి. సో దాన్ని మనము క్రాస్ వాలిడేషన్ నుండి చెక్ చేయొచ్చు, ఆల్స్ మనము గ్రిడ్ సెర్చ్ అవి యూస్ చేసి కూడా మనం ట్రై చేయొచ్చు. డిఫరెంట్ డెప్త్ తీసుకొని ఎక్కడైతే మనకు బాగా మన మోడల్ పర్ఫార్మెన్స్ బాగుందో సో ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ ఈస్ అన్స్టేబుల్, మీనింగ్ దట్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ ద డేటా కెన్ లీడ్ టు ఏ లార్జ్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆప్టిమల్ డెసిషన్ ట్రీ. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకవేళ మన డేటా సెట్లో అవుట్లయర్స్ ఉంటే మనకు సరిగ్గా అయితే పర్ఫామ్ చేయదు మన డెసిషన్ ట్రీ. అండ్ మనకు ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ ఉంటే మన డెసిషన్ ట్రీ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే మనకు ఒకటే క్లాస్వి మనకు చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మన డేటా సెట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తాం, అప్ శాంప్లింగ్ చేసుకోవాలి. సో ఇంబ్యాలెన్స్డ్ డేటాని బ్యాలెన్స్డ్ డేటా సెట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన మన ఛానల్లో, మీరు చెక్ చేయండి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన డేటా సెట్లో ఎక్కువ డైమెన్షన్స్ ఉంటే అప్పుడు కూడా మన డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ సరిగా పనిచేయదు. సో మనము డైమెన్షనల్ రిడక్షన్ టెక్నిక్ యూస్ చేసుకొని మన డేటా సెట్ యొక్క డైమెన్షన్స్ తగ్గించుకోవచ్చు. ఆల్స్ ఫీచర్ సెలెక్షన్ యూస్ చేసుకొని ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకొని దాంతో మనం డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇదంతా కూడా మనకు డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అల్గోరిథం గురించి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.